ఇవాల్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మసూదన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ కురాకుల నాగభూషణం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 88 మందికి 24 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా పార్టీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి పలు మండలాలకు సంబంధించినటువంటి నాయకులు పాల్గొన్నారు. 88 మందికి చెక్కులు అందజేశారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో గత 10 ఏళ్ల కాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులకు గరిష్టంగా 10 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి అవకాశం ఉండేదని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దాన్ని చాలా తగ్గించి వేశారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాత మసూదన్ అట్లాగే సండ్ర వెంకటవీర అభిప్రాయపడ్డారు. ప్రజల పక్షాన గెలిచినటువంటి ప్రభుత్వం ప్రజలకు దూరం అయిపోయిందని, ప్రజల్లో పరిపాలన సాఫీగా సాగట్లేదని నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం పాలనపై పట్టు కోల్పోయిందని ఆరోపించారు. 30-40 వేల ఓట్లతో మెజారిటీతో గెలిచినటువంటి నాయకులు ఇవాళ ప్రజల యొక్క ఆలనా పాలన చూసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. కొత్తగూడెంలో ఇటీవల మరణించినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉద్యమకారుడు మోరే భాస్కర్ సంస్మరణ సభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, అట్లాగే మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావుతో పాటు ఉద్యమకారులు బెమ్మెర రామూర్తి, ఉప్పల వెంకటరమణ సహా జిల్లాకు సంబంధించినటువంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఘనంగా నివాళులు అర్పించినటువంటి నాయకులు మోరే భాస్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు. పార్టీ పరంగా భాస్కర్ కుటుంబాన్ని ఆదుకుంటామని, అన్ని విధాలా భాస్కర్ కుటుంబానికి సాయం అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రోటోకాల్ ఉల్లంఘించారు వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్. మరొకసారి ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యవహార శైలితో కనిపించారు. ఇవాళ వైరా మండలం ముసలిమడుగు గ్రామంలో ప్రభుత్వ అధికారిక మెనూ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే తనతో పాటు తన కుమారుడు విఘ్నేష్ని కూడా వేదిక మీద కూర్చోబెట్టారు. ప్రోటోకాల్ సంబంధించినటువంటి కార్యక్రమం అయినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమంలో ప్రైవేటు వ్యక్తులను స్టేజ్ మీద కూర్చోబెట్టడంతో అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్నటువంటి ఇతర నాయకులు కూడా ఒక ఇబ్బందికి గురయ్యారు. ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ఎమ్మెల్యే తనయుణ్ణి వేదిక మీద కూర్చోబెట్టడం విమర్శలకు తావిస్తుంది. గతంలో కూడా అనేక ప్రోటోకాల్ ఉల్లంఘనకు రామ్దాస్ నాయక్ పాల్పడ్డట్టుగా అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పుకుంటున్నారు.